యువతరం ఫౌండేషన్ చైర్మన్ కి అరుదైన గౌరవం. ట్రస్ట్ సేవలను గుర్తించి బెంగళూరులో ఘన సన్మానం. 5 రాష్ట్రాలకు చెందిన ఓసీసీ కమ్యూనిటీ మెంబర్లు, పెద్దలు ఘన సన్మానం. మారుమూల గ్రామంలో జన్మించి తనదైన శైలిలో పేదలకు సేవలు అందిస్తున్న యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు సేవల పట్ల ప్రశంసలు వ్యక్తం. మారుమూల గ్రామంలో జన్మించి పేదలకు తనదైన శైలిలో పేదలకు సేవలు అందిస్తున్న యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులకు బెంగళూరులో అరుదైన గౌరవం దక్కింది. బాలాయపల్లి మండలం పచ్చారుచేను గ్రామానికి చెందిన చంద్రగిరి శ్రీనివాసులు పేదలకు తన వంతు సాయం అందించే దిశగా ఆంధ్ర రాష్ట్రంకు ఊహించని రూపంలో ఎదురైన ప్రమాద సంఘటన కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సందర్భంలో ఆ సమయంలో స్వగ్రామమైన పచ్చారుచేను గ్రామంలో నుండి గ్రామ స్థాయిలో పేద ప్రజలకు సేవలు అందించడం ప్రారంభించారు. కరోనా విపత్కర పరిస్థితిలో స్వగ్రామమైన పచ్చారును గ్రామంతో పాటు పాలాయపల్లి మండలంలోని పలు గ్రామాలు, అంతేకాకుండా గూడూరు, సైదాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో నిరుపేదలకు సేవలు అందించి నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా తన సేవా కార్యక్రమాలు మరింత విస్తరింపచేసే దిశగా యువతరం ఫౌండేషన్ 2020 సంవత్సరంలో స్థాపించి సేవలను పేద ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా శ్రీకారం చుట్టారు. నాటి నుండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన సంపదలో కొంత భాగం నిధులు ట్రస్టు ద్వారా పేదలకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. మారుమూల ప్రాంతాల మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అతి భయంకరమైన వ్యాధి హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల పలు సందర్భాల్లో గ్రామీణ ప్రజలకు వైద్యుల సలహాలు, సూచనల మేరకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలన్న ఉద్దేశంతో విద్యా సామాగ్రిని అయితే ఏమీ వృద్ధులకు దుప్పట్లు, అన్నదాన కార్యక్రమాలు, ఇటీవల తాజాగా కూర్చిన దిత్వా తుఫాన్ సమయంలో పేదలకు అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఈ మేరకు యువతరం ఫౌండేషన్ పేద ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించిన ఓడి కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఆధ్వర్యంలో బెంగళూరులోని గాంధీ భవనంలో నిర్వహించిన సమావేశంలో సెంట్రల్ ఎక్సైజ్ విశ్రాంత ఎస్పీవి ఉదయ్ కుమార్, ఇన్కమ్ ట్యాక్స్ విశ్రాంత అధికారి శివరుద్రస్వామి, బీజేపీ మాజీ ఎంపీ జనార్దన స్వామి, నేషనల్ చీఫ్ అడ్వైజర్ గుంజి నరసింహరావులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఓసీసీ మెంబర్లు ఘనంగా సన్మానించారు.